హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 రోజుల పాటు అయితే స్కూల్స్కి కాలేజ్ అయితే సెలవు అయితే ప్రకటించింది. అయితే భారీ వర్షాలు కురవడం వల్ల స్కూళ్ళలో నీళ్ళు అయితే వచ్చాయి, అలానే కాలేజీలో కూడా నీళ్ళు అయితే వచ్చాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, రోడ్లపై కూడా నీళ్ళు అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థులు స్కూల్స్కి కాలేజీకి వెళ్ళలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 రోజుల నుంచి స్కూల్స్ అయితే సెలవు అయితే ప్రకటించింది 2 రోజుల పాటు. అలానే మనకైతే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకైతే భారీ వర్షాలు కురుస్తాయనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాలకైతే సెలవు అయితే ప్రకటించింది. కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభాలు అని చెప్పొచ్చు. కాబట్టి ఏ జిల్లాలకి ఈ రోజు సెలవులు ప్రకటించారు ఏంటని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా ఎవరైతే స్కూల్ సెలవు ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్క లైక్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు అయితే వచ్చాయి, స్కూల్లో నీళ్ళు వచ్చాయి, అలానే రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 రోజుల పాటు అయితే స్కూల్స్ కి కాలేజీ సెలవు అయితే ప్రకటించింది. కానీ మనకైతే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయనేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. అందులో మనకైతే గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకైతే నీళ్ళు ఇంకా రోడ్లపైన ఉన్నాయి, స్కూళ్ళల్లో కూడా నీళ్ళు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే విద్యార్థులు అయితే స్కూల్ పంపించలేమనేసి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజులు సెలవు అయితే ప్రకటించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు వర్షాలు కురుస్తాయని చెప్పారు, అలానే గతంలో కురిసిన వర్షాలకు నీళ్ళు అలానే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే 11 జిల్లాలకైతే సెలవు అయితే ప్రకటించింది. అవి ఏవే జిల్లాలు అనేసి ఒకసారి చూసుకోవచ్చు. జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, ఇంకా కొన్ని జిల్లాలకైతే సెలవు అయితే ప్రకటించారు. మొత్తానికి 11 జిల్లాలకైతే సెలవు అయితే ప్రకటించారు. ఈ 11 జిల్లాలకు మనకైతే ఈ రోజు స్కూల్స్ అయితే సెలవు ప్రకటించారు, స్కూల్స్ కి కాలేజీలకి. ఎందుకంటే ఒక పక్కన వర్షాలు కురుస్తాయనేసి అందులో గతంలో కురిసిన వర్షాలకు ఇంకా నీళ్లు ఇవన్నీ పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలవు అయితే ప్రకటించింది ఈ రోజు కూడా. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మెహన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.